హల్ హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఆంధ్ర అండ్ కర్ణాటక స్టైల్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము. చూడండి బియ్యము నానబెట్టుకున్నాము. కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకున్నాం. ఒక్కొక్కటి తర్వాత చెప్తాను ఏమేమి వేస్తామని. చూడండి ముందుగా కుక్కర్ పెట్టుకోవాలి. చూడండి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి చికెన్ బాగా కడిగి వేసుకున్నాం. చికెన్ను కాస్త ఉప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. చికెన్ని కొద్దిగా పసుపేసి బాగా పచ్చి స్మెల్ అంతా పోవాలి. బాగా ఆయిల్‌లో వేయించుకొని ఒక్క విజిల్ పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే చికెన్ బిర్యానీ చాలా బాగొస్తుంది. డైరెక్ట్‌గా అట్లే చికెన్ వేస్తే అది అంతగా వేగదు కాబట్టి పచ్చి స్మెల్ వస్తుంది. ఇలా చేసామంటే టేస్ట్ బాగొస్తుంది. చూడండి ఇప్పుడు బిర్యానీ పాత్ర పెట్టుకొని 1 కప్ ఆయిల్ వేసుకున్నాం. ఒక కప్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి బిర్యానీ ఆకు, ఏలక బుడ్లు, చెక్క, లవంగము, కస్తూరి మేతి వేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డ వేసుకుంటున్నాము. ఎర్రగడ్డ బాగా ఆయిల్‌లో వేయించుకోవాలి. బాగా ఆయిల్‌లో వేయించుకొని తర్వాత కరివేపాకు, పుదీనా వేసుకొని వేయించుకున్నాం. తర్వాత టమాటా వేసుకుంటున్నాము. అన్నీ నచ్చగా కట్ చేసుకుంటే చాలా బాగొస్తుంది బిర్యానీ. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం. చూడండి ఇది నెయ్యి తర్వాత వేయాలి. నేను ఎడిట్ చేసేటప్పుడు ముందుగా చూపించేశాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వేయాలి. ఇప్పుడు చూడండి ధనియా పొడి, పెప్పరు, గరం మసాలా పౌడరు అన్నీ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్టు ఇది బాగా వేయించినాక అప్పుడు నెయ్యి వేసుకోవాలి. ముందుగా చూపించాను. బాగా అన్నీ పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోవాలి. కొత్తగా వీడియో చేస్తా ఉన్నాను కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా చెప్పేకి వస్తూ ఉండలేదు. ఇప్పుడు పెరుగు వేసుకున్నాం. పెరుగు తర్వాత ఒక్క నింపండు లెమన్,
బాగా అంతా కలుపుకొని తర్వాత ఇది చూడండి ఉప్పు పీస్ వేసుకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకున్నాం. ఇలా చేస్తే స్మెల్ ఏమిటి ఉండదు, బాగుంటుంది టేస్ట్. తర్వాత బియ్యము, నానబెట్టుకున్న బియ్యము బాగా మెల్లగా కలుపుకున్నాం. ఇంత బాగా కలుపుకొని పక్క స్టవ్‌లో మనం వాటర్ పెట్టుకున్నాము. ఎంత కావాలో అంత వాటర్ పెట్టుకున్నాము. వేడయ్యాకి ఆ వాటర్ ఇప్పుడు ఏస్తా ఉన్నాము. ఇప్పుడు పీస్‌లో కాస్త ఉప్పేసినాము. అప్పుడే ఆహ్, టమాటా వేసినప్పుడు కొంచెం ఉప్పేసాం కదా! ఇప్పుడు అంత టేస్ట్ చూసుకొని ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవాలి. సరిపోయుంటే వేసుకోకూడదు. సాలకుంటే కొద్దిగా ఉప్పేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగా మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టాలి. ఇప్పుడు చూడండి బాగా 90% ఉడికిపోయింది రైస్. ఇంత అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాం. కడాల్లో కొత్తిమీర వేస్తే ఆ స్మెల్ బాగుంటుంది, చూసేకి బాగుంటుంది. ఇలా బిర్యానీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, ఉడికిపోయింది రైస్. ఇప్పుడు కింద అడుగు కట్టకూడదు కాబట్టి అన్ని సార్లు కలుపుకుంటా ఉన్నాము, లేకపోతే అడుగు కట్టేస్తుంది. ఇప్పుడు కడాలో మేము ఎగ్స్ ఉడకపెట్టుకున్నాము, అందుకు వేస్తా ఉన్నాము. అది ఎగ్స్ వేయాలని ఏం లేదు, అది టేస్ట్ బాగా పడుతుంది కాబట్టి కడాలో అలా వేసుకుంటా ఉన్నాము. పెరుగు పచ్చడి చూడండి, బిర్యానీ, చికెన్ బిర్యానీ రెడీ అయ్యింది. ఆంధ్ర అండ్ కర్ణాటక స్టైల్ బిర్యానీ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.